ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, ఒకప్పుడు మన పెద్దవాళ్ళతో పోలిస్తే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అవునా? ఇప్పుడు మన తాత వాళ్ళు ఆరోగ్యంగా ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అలానే మన నాన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మన ఏజ్లో ఉండే వాళ్ళే చాలామంది తండ్రులు తల్లులు అలానే ఉండగానే చెప్పుకోలేని సిచ్యుయేషన్స్, సడన్గా కరోనా లాంటి సిచ్యుయేషన్లో, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే హార్ట్ స్ట్రోక్లు మెయిన్గా. ఇప్పుడు రీసెంట్గా నేను న్యూస్లో చూశాను, 13 years పాప, చాలా సన్నగా ఉంది పాప కూడా, హార్ట్ స్ట్రోక్ వచ్చింది మ్యారేజ్ ఈవెంట్లో, చనిపోయింది. అలానే స్కూల్లో పిల్లలు చాలామంది చనిపోయారు. ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా లావు ఉన్న వాళ్ళకే కొలెస్ట్రాల్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయని లేదు. మనం ఎలా అయినా ఉండనివ్వండి, మనకి కొలెస్ట్రాల్ అనేది అదొక ఫ్యాట్ రూపంలో ఫామ్ అవుతుంది. అది హార్ట్కి మనకి ఎఫెక్ట్ చేసి ఈరోజు స్ట్రోక్ వచ్చి చాలామంది చనిపోతున్నారు. అలానే ఒక ప్రాబ్లం అని కాదండి, మనం చెప్పుకోకుండా మనకు తెలియకుండానే అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కూడా తెలియట్లేదు. క్యాన్సర్ వస్తుంది, అలానే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఎక్కువ అవుతున్నాయి ప్రజెంట్. ఒకప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ మన పెద్దవాళ్ళకి తెలుసా? తెలీదు ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు అసలు మెడిసినే లేదు, హాస్పిటల్సే లేవు. ఏదో నాటు వైద్యం వాళ్ళకి తెలిసినంతలో చేసుకునే వాళ్ళు. ఏమైనా డెలివరీస్ చేయాలన్నా ఇంట్లో మంత్రసానుల ద్వారా చేయించి అలా నార్మల్ డెలివరీస్ అందరూ కంపల్సరీ నార్మల్ డెలివరీస్ అయ్యేవాళ్ళు. అప్పుడు బెడ్ రెస్ట్ అంటే ఏదో తెలీదు. అందరు కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు, ప్రాబ్లమ్స్ ఏమీ ఉండేవి కాదు. ఎందుకంటే మెయిన్ రీజను వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల. వాళ్ళు చాలా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈరోజు చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనకి వయసుతో సంబంధం లేకుండా చాలామందికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మనకి కూడా తెలియదు ఆ ప్రాబ్లం ఉందని. ఆ ప్రాబ్లం వచ్చి మనకి సీరియస్ అయిన తర్వాతే ఓకే ఇలా ఉందా అని చెప్పి మనకు తెలియకుండానే మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదంతా కూడా ఎందుకంటే ఒకప్పుడు ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళు, జనరల్గా కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండేది. వాళ్ళు తీసుకునేవన్నీ కూడా సహజంగా చెట్లు, ఆకులు, పువ్వులు, అవన్నీ కూడా సహజంగా న్యాచురల్గా బయట ఎలా దొరికాయి అలానే తీసుకునేవాళ్ళు. అవి కంపెనీలకు వెళ్ళి తయారయ్యి కల్తీ అట్లాంటివి అసలు వాళ్ళకి తెలియదు అప్పుడు. కానీ ఇప్పుడు మనకి ప్రతిదీ ఒక ఫ్రూట్స్ చూసుకున్నా, పాలు చూసుకున్నా, ఏది చూసుకొనివ్వండి, కల్తీ లేకుండా మనకు ఒక్కటి దొరకట్లేదు. ఈరోజు పాల ప్యాకెట్ మీద ఆరోగ్య బ్రాండ్ అంటాం జనరల్గా. పాల ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ 3 days ఉంటుంది, పెరుగు ప్యాకెట్ మీద 15 days ఉంటుంది, మళ్ళీ బ్రాండ్ అది. చూడండి, మనకి కెమికల్ లేకుండా ఏమీ లేకుండా ఇన్ని రోజులు పాలు, పెరుగు ఎక్కడైనా కూడా స్టోర్ ఉంటాయా? ఆ విధంగా ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఎక్కడో పండిస్తున్నారు. మనందరి దాకా అవైలబుల్లో ఉండాలి, అవి పాడవకుండా ఉండాలంటే పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేది, జస్ట్ ఒక కెమికల్లో డిప్ చేసి తీసుకొస్తారు. అవి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటాయి, అవి పాడవకుండా ఉండేలాగా ఆ విధంగా మన దాకా వస్తున్నాయి. కాబట్టి ప్రతిదీ కల్తీ అవుతుంది. అవే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏవి అందుబాటులో లేని కారణంగా ఇప్పుడు మన అందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. క్రమేణా అది ఏమవుతుంది, మన పిల్లల తరం వచ్చేసరికి అది ఇంకా ఎక్కువ అవుతుంది. అంతేనా? ఇప్పుడు మన తాత వాళ్ళతో పోలిస్తే మన నాన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షుగరు, బీపీ, మోకాలు నొప్పులు అలాంటివి కొంచెంగా. ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే మనకైతే ఇప్పుడే వస్తున్నాయి. మన అమ్మ వాళ్ళకి ఒక 50-60 వచ్చిన తర్వాత మోకాలు నొప్పులు వస్తాయి. ఇప్పుడు మనకి 30 దాటితే 35 వచ్చిందంటే ఈరోజు స్టెప్స్ ఎక్కలేకపోతున్నాం, దమ్ము వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎక్కువ నడవాలంటే నడవలేకపోతున్నాం, ఏదన్నా పని చేసుకోవాలన్నా చేసుకోలేకపోతున్నాం, బట్టలు ఉతకాలన్నా ఉతుక్కోలేక చాలామంది వాషింగ్ మిషన్స్ తెచ్చుకుంటున్నాం. అవన్నీ కూడా ఎందుకు? మనం తీసుకునే ఫుడ్లో ప్రాబ్లం వల్లే కదా. ఇంకా మనమే ఇలా ఉంటే నెక్స్ట్ మనకు వచ్చే పిల్లలు ఏ విధంగా ఉంటారు? మన పిల్లలకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనకు ఒక 30-35 వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే వాళ్ళకి 20-25లోనే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే జనరేషన్స్ చేంజ్, ఇంకా కల్తీ ఎక్కువ అయిపోతుంది. అలానే బయట పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, పొల్యూటెడ్ వాటర్, అన్ని రీజన్స్ ఒక్కటనే కాదు. ప్రజెంట్ క్లైమాటిక్ సిచ్యుయేషన్స్కి తగినట్టు మనకు అవైలబుల్లో ఉన్నాయే మనం తీసుకుంటున్నాం కాబట్టి. అందుకోసం మన కంపెనీ ఏం చేసిందంటే, ఈ విధంగా మన పెద్దవాళ్ళు ఏదైతే ఆరోగ్యం తీసుకొని చిరుధాన్యాలు అన్నీ ఆరోగ్యంగా ఉన్నారో అలా న్యాచురల్గా మనకి కూడా అన్ని ప్రోడక్ట్స్ అందివ్వాలని మన కంపెనీ మెయిన్ స్టార్ట్ చేసిందే. అందుకు ఈరోజు హెల్త్ సప్లిమెంట్స్ అంటున్నాం. జనరల్గా నేను చెప్పేదానికి సంబంధం లేదు, కానీ మన కంపెనీ మెయిన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మన పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి చాలా న్యాచురల్గా వాళ్ళకి తెలియకుండానే ఆయుర్వేదిక్ లాగా డైలీ వాళ్ళ ఫుడ్లో భాగంగా ఉండేది. కానీ అవేవి మనం తీసుకోవట్లేదు. ఇప్పుడు టేస్ట్గా ఉండాలనుకుంటున్నాం, దాంట్లో ఏమున్నా పర్లేదు, మనకి తినడానికి టేస్ట్గా ఉంటే హ్యాపీగా మనం తింటున్నాం, మన పిల్లలకు కూడా అవైతే ఇష్టంగా తింటున్నారని తెచ్చిపెడుతున్నాం. మ్యాగీ, న్యూడిల్స్ లాంటివి కూడా అలా చాలా ఉంటాయి బయట, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. దానివల్ల మనకి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి.
కానీ మన పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్లే కదా. అలా మన కంపెనీ ఏం చేసిందంటే న్యాచురల్గా సహజంగా ఉండే ఫుడ్ని ఈరోజు మనందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలని, ప్రతి ఒక్కరము మనం న్యాచురల్గా పండించుకొని అన్నీ చేసుకోవాలంటే చేసుకోలేం. అందుకోసం మన కంపెనీ ఏం చేసిందంటే మన కంపెనీ కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండేవి మన లైఫ్ టైం పెంచుకోవడానికి హెల్దీ ప్రోడక్ట్స్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కటే కెమికల్ తక్కువగా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ ఉండేలాగా ఈరోజు హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, హెల్త్ ఫుడ్కి సంబంధించి ఉన్నాయి, క్లీనింగ్ పర్పస్ కానీ, షాంపూలు కానీ, బ్యూటీ కేర్ కానీ, ఇవన్నీ కూడా కెమికల్ లేకుండా న్యాచురల్గా తీసుకొచ్చింది. అవి వాడుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్లు ఉన్నాయి. ఈరోజు ఫస్ట్ మనం బిజినెస్ చేయనివ్వండి, చేయనికపోండి, అది నెక్స్ట్ సెకండరీ. కానీ ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈరోజు వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ హెల్త్ బెనిఫిట్లు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఒక 3 years నుంచి కంప్లీట్గా వెస్టేజ్ ప్రోడక్ట్సే వాడుతున్నాము. ఒక్కొక్కటిగా స్టార్టింగ్ నేను క్లాస్ లేట్ అయిందని చెప్పలేదు. రైస్ బ్రాన్ ఆయిల్లో ఫస్ట్ మంత్ మేము చాలా డిఫరెన్స్ చూసాము. పిల్లలకి ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను, చాలా డిఫరెన్స్ చూసాము. షాంపూ వల్ల డాండ్రఫ్ తగ్గింది, హెయిర్ ఫాల్ తగ్గింది హెయిర్ ఆయిల్ వల్ల. నెక్స్ట్ గ్యానోడెర్మా వల్ల మైగ్రేన్ హెడేక్ తగ్గింది, గ్యానో పేస్ట్ వల్ల పన్ను నొప్పి తగ్గింది, కాల్షియం వాడడం వల్ల మోకాలు నొప్పి, బ్యాక్ పెయిన్ తగ్గింది. ఇలా మా ఇంట్లోనే చాలా బెనిఫిట్లు ఉన్నాయి. అలా మన టీంలో హెల్త్ బెనిఫిట్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం ఈరోజు మన కంపెనీ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉండాలని మనకి హెల్త్ ఫుడ్కి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగింది. మనకి 4 కేటగిరీలు ఉంటాయి: పర్సనల్ కేరు, హెల్త్ కేరు, హెల్త్ ఫుడ్, ఈ విధంగా బ్యూటీ కేరు, అగ్రి కేరు, ఇవన్నీ కూడా రైతుల దగ్గర మార్పు. ఒక చిరుధాన్యాలు తప్ప, అంటే పప్పులు, ఉప్పులు అలాంటివి తప్ప రిమైనింగ్ అన్నీ మన కంపెనీ మనకు తయారు చేసి ఇస్తుంది, బయట తయారు చేసాయి. అవి ఎందుకు తీసుకొని రావట్లేదంటే ఈరోజు రైతులు వాటి మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఫస్ట్ రైతుల దగ్గర మార్పు తీసుకొస్తే అవి క్వాలిటీగా మన దాకా వస్తాయని రైతులు వాడుకోవడానికి అగ్రి ప్రోడక్ట్స్ కూడా పెట్టింది. ఈరోజు అందులో భాగంగా మన హెల్త్ ఫుడ్కి సంబంధించి ఏమేమి ప్రోడక్ట్స్ వాడున్నాయి, వాటిని వాడుకోవడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, బయటికి దీనికి డిఫరెన్స్ ఏందనేది కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే కనుక మనం తినే ఆహారమే మనకు మందుగా పనిచేయాలి, లేకపోతే మందులు ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీని మీనింగ్ ఏంది? ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు తీసుకునే ఫుడ్డే కదా వాళ్ళకి మెడిసిన్. బయట మెడిసిన్ ఏం తీసుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తీసుకున్న ఫుడ్డే వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ప్రాబ్లమ్స్ అంటే ఏంటివో తెలీదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనకి డే అనేది బీపీకి ట్యాబ్లెట్ వేసుకోవాలి, షుగర్కి ట్యాబ్లెట్ వేసుకోవాలి, థైరాయిడ్కి ట్యాబ్లెట్ వేసుకోవాలి. చాలామంది ఎక్కువ శాతం డే మెడిసిన్ తోటే స్టార్ట్ అవుతుంది. చాలామందికి తక్కువ శాతం మెడిసిన్ వాడకుండా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేవాళ్ళు. కాబట్టి రాను రాను ఇదే కంటిన్యూ అయితే కనుక మన పిల్లలు ఇంకా మెడిసిన్ తోటే బతకాల్సిన రోజులు కూడా వస్తాయి. కాబట్టి మన కంపెనీ అలా అవ్వకూడదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు మనం తినే మన ఆహారమే మనకు మందుగా పనిచేయాలి, కానీ మందుల ఆహారంగా తీసుకోకూడదు అని ఏం చేసిందంటే మన కంపెనీ హెల్త్ ఫుడ్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేయడం జరిగింది. వాటిల్లో ఏమున్నాయని చూస్తే కనుక మనకి ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, బ్రేక్ సెరల్స్, అలానే టీ పౌడర్ ఉంటుంది. టీ పౌడర్లో 2 ఉంటాయి: నార్మల్ టీ ఉంటుంది, మసాలా టీ ఉంటుంది, ఇంకా కాఫీ పౌడర్ ఉంటుంది, ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, వెనిలా ఫ్లేవర్ ఉంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, ఫ్రెష్ అప్ డ్రింక్ ఉంటుంది, ఇంకా చాక్లెట్స్ ఉంటాయి. ఇవి మెయిన్గా మన కంపెనీ మనకి హెల్త్ ఫుడ్కి సంబంధించి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాడాల్సిన ప్రోడక్ట్స్. ప్రతిరోజు ఇవన్నీ వాడుకోవాల్సిందే కదా. వంటకి నూనె వాడాలి, టిఫిన్కి బదులుగా, ఈవినింగ్ స్నాక్స్కి బదులుగా బ్రేక్ సెరల్స్ వాడుకోవచ్చు. ప్రతిరోజు టీ తాగుతాము, కాఫీ తాగుతుంటాం, పిల్లలకి ప్రతిరోజు పాలిస్తాం, వాడుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ అప్ డ్రింక్ అంటే మెయిన్గా ఇది సమ్మర్ సీజను, ప్రతి ఒక్క ఇంట్లో వాడుకోవాల్సిన ప్రోడక్ట్ ఇది. ఆ విధంగా చాక్లెట్స్ కూడా ప్రతి ఒక్కరూ తినాలనుకుంటే తినవచ్చు, రోజు తినాలంటే తినలేము, కానీ అప్పుడప్పుడైనా తీసుకోవచ్చు. ఇవన్నీ మన కంపెనీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు ఒక వంట నూనెని మార్చుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, టీ పౌడర్ మార్చుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మన హెల్త్ ఫుడ్కి సంబంధించి మనం కొన్ని ప్రోడక్ట్స్ చేంజ్ చేసుకొని వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ వాడుకోగలిగితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఫస్ట్ది రైస్ బ్రాన్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి వంట నూనె ఎంత అవసరం. వంట నూనె లేకుండా ఎవరైనా వంటలు చేయగలుగుతామా? అది ఒక బిర్యానీ లాంటి రైస్ చేయాలన్నా, బగారా రైస్ చేయాలన్నా, లేకపోతే ఏ కర్రీ చేయాలన్నా ప్రతిదీ మనకి ప్రతిరోజు ప్రతి ఇంట్లో వాడుకునేది వంట నూనె. నూనె లేకుండా చేయగలుగుతామా? చేయలేం, ఇంపాసిబుల్. అది అసలు మనం ఊహించుకొని కూడా ఊహించుకోలేం. కాబట్టి
ఆ నూనె వల్ల మనకి ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్ని రోజులు మనకు బయట ఫ్రీడమ్ ఆయిల్, ఇంకా గ్రౌండ్ నట్ ఆయిల్, ఇంకా పామ్ ఆయిల్, ఇవి కొన్ని నూనెలు మాత్రమే చాలామందికి తెలుసు. రైస్ బ్రాన్ ఆయిల్ అని ఇప్పుడిప్పుడు డీమార్ట్లో వస్తుంది, కానీ దానికి దీనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఆ డిఫరెన్స్ని కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం వంటకి వాడే నూనె, ఇప్పుడు చాలామంది ఆయిల్ ఫుడ్ తినాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో వంటలు చేస్తే కనుక ఫస్ట్ వాటిని పట్టుకొని చూస్తే డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఆయిలీగా అనిపించాయి అనుకో, మనకు తినాలనిపించదు చాలామందికి. ఎందుకంటే అది మనం తిన్న తర్వాత అన్ఈజీగా అనిపిస్తుంది. చూడడానికి అలా ఉన్నప్పుడు మనం తిన్న తర్వాత అది మనకి చాలా అన్ఈజీగా, డైజెషన్ ప్రాబ్లంకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఏమనుకుంటాం, అందరం కూడా మన బాడీలోకి ఎంత ఆయిల్ తక్కువ తీసుకుంటే అంత మంచిది జనరల్గా. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ సరిగ్గా ఉండదు, ఇంకా దానివల్ల కొలెస్ట్రాల్ ఫామ్ అవుతాయి, ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మనం తీసుకునే నూనె అనేది డైలీ మనకి ఫుడ్లో భాగంగా చాలా తక్కువ తీసుకోగలిగితే అది చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు వంట నూనె వల్ల కూడా చాలా బెనిఫిట్లు ఉన్నాయి కొన్ని వంట నూనెల్లో. కానీ చాలా వంట నూనెలు వాడుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అవి ఏందని చూస్తే కనుక, ఇప్పుడు జనరల్గా ఇది రైస్ బ్రాన్ ఆయిల్ ఎందుకు వాడుకోవాలి అనే ముందుగా ఈరోజు మనం ఫ్రీడమ్ ఆయిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎందుకంటే చాలామంది ఎక్కువ శాతం ఫ్రీడమ్ ఆయిల్నే తీసుకుంటుంటారు. ఎందుకంటే కలర్లెస్ ఉంటుంది, అలానే పల్చగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈరోజు మనకి 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యూర్ ఆయిల్ రావాలన్నా, 1 లీటర్ గ్రౌండ్ నట్ ఆయిల్ రావాలన్నా, మనం గానుగ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే ఎన్ని కేజీలు గింజలు వేస్తే మనకు 1 లీటర్ ప్యూర్ ఆయిల్ వస్తుంది? 3-4 కిలోలు మినిమం వేయాలి. మినిమం 3 కిలోలు వేయాలి. 3 కిలోలకు తక్కువ వేస్తే మనకు 1 లీటర్ ఆయిల్ రాదు. ఇప్పుడు చూడండి, రా మెటీరియల్ కాస్ట్ మనం డీమార్ట్కి వెళ్ళి పల్లీలు తీసుకున్నా కూడా 150 రూపాయలు పల్లీలు కాస్ట్ ఉంటుంది. ఇంకా సన్ఫ్లవర్ చూస్తే కనుక 200 గ్రాములే వచ్చి 80 రూపాయల దాకా ఉంటుంది. మనం చూడొచ్చు, కావాలంటే ఆన్లైన్లో కూడా ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ కాస్ట్ అని కొడితే 1/2 కిలో వచ్చే మనకు 100 రూపాయలు పైన పడుతుంది. కానీ ఈరోజు మనకి నూనె చూసుకుంటే ఆ విధంగా ఒక లీటర్ ప్యూర్ ఆయిల్ రావాలంటే, గ్రౌండ్ నట్ ఆయిల్ రావాలన్నా రా మెటీరియల్ కాస్టే, ముడి సరుకు కాస్టే 500 పడుతుంది. ఈరోజు 450 పడుతుంది. దాన్ని గానుగలో వేసి తిప్పాలి, ఇంకా ప్యాకింగ్ చేయాలి, మధ్యలో చేతులు మారాలి, మన దాకా రావాలి. అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ చూసుకున్న దాని రా మెటీరియల్ కాస్టే 500 దాకా ఉంటుంది. ఇంకా దాని లెక్కన మనకు 500కి తక్కువ ఆయిల్ రాకూడదు. కానీ ఈరోజు మనం డిమార్ట్ కానీ ఏ మాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకి రకరకాల బ్రాండ్స్ ఆయిల్స్ ఉంటున్నాయి. సన్ఫ్లవర్లోనే 2-3 రకాలు ఉంటున్నాయి, గ్రౌండ్ నట్లో ఉంటున్నాయి, పామ్ ఆయిల్లో ఉంటున్నాయి. అవన్నీ కాస్ట్ పరంగా చూస్తే మనకి 120 రూపాయలు, 130 రూపాయలకి లీటర్ వస్తుంది. దాంట్లో ఎంత కల్తీ ఉంటే ఈరోజు మనకు ఆ కాస్ట్కి వస్తుంది. 500 పడాల్సిన లీటర్ ప్యూర్ ఆయిల్ ఒక 120-130 రూపాయలకి మనకు డీమార్ట్లో వస్తుందంటే, డీమార్ట్ దాకా రావాలంటే మధ్యలో ఎంతమంది ఉంటారు? నూనె తయారు చేసేది కంపెనీ చేస్తుంది, మధ్యలో దాన్ని హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, దాన్ని మళ్ళీ హోల్సేల్ షాప్కి రావాలి, అక్కడి నుంచి రీటైల్ షాప్కి రావాలి, మన దాకా రావాలి. ఒక 5-6 మంది చేతులు మారుతుంది. 5-6 మంది కమిషన్ తీసుకొని మనకి 130 రూపాయలకి ఆయిల్ ఇస్తున్నారు అంటే, ఇంకా అది దాంట్లో ఎంత వేస్టేజ్ కలిసి ఉంటే ఈరోజు మన దాకా ఆయిల్ వస్తుంది. అదే కదా మనం ఇన్ని రోజులు వాడుకుంటున్నాం, మనకు తెలియదు కాబట్టి వేరే వాటి గురించి. కాబట్టి ఆయిల్ వాడుకోవడం వల్ల మెయిన్గా చాలా మందిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నూనె కల్తీ అవ్వడం వల్ల చాలా మందిలో క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. దానివల్లే మెయిన్గా లేడీస్కి క్యాన్సర్ రావడం జరుగుతుంది. అలానే ఇంకా జెంట్స్కి అయితే హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, లేడీస్కి క్యాన్సర్ ఎలా వస్తుంది? ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నా కూడా జెంట్స్కి ఎక్కువ క్యాన్సర్ వస్తుందా, లేడీస్కి ఎక్కువ క్యాన్సర్ వస్తుందా? చాలామందికి లేడీస్కే ఎక్కువ క్యాన్సర్ వస్తుంది. అది ఒక్కొక్క రూపంలో, అందరికీ ఒకే క్యాన్సర్ వస్తుందని లేదు. ఒకరికి థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ఇంకొక క్యాన్సర్ వస్తుంది. ఏదో ఒక రూపంలో క్యాన్సర్ రూపంలో వస్తుంది. క్యాన్సర్ మెయిన్గా ఎందుకు వస్తుంది? ఏదైనా పొగాకు, తంబాకు, నవ్విలి, ఏదైనా డ్రింక్ చేసే అలవాటు ఎక్కువగా ఉంటే క్యాన్సర్ రావాలి. కానీ లేడీస్కి ఎవరికైనా అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయా? ఉండవు. కానీ ఈరోజు మెయిన్గా మనకి లేడీస్కి క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే, వంట చేసేటప్పుడు మనం ఫస్ట్ వంట చేసే దగ్గర మనం ఉంటాం, గ్యాస్ దగ్గర ఆయిల్ వేడి చేసినప్పుడు ఆ ఫ్లేమ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటాం. అంటే ఆవిర్లో ఎక్కువ వేపరైజేషన్లో ఇప్పుడు ఏదైతే కల్తీ అవుతుందో అదంతా వేపర్ అయిపోతుంది. ఆ వేపర్స్ డైరెక్ట్గా ఎవరైతే అబ్జర్వ్ చేసుకుంటున్నామో వాళ్ళకి ఎక్కువ దాని ఎఫెక్ట్ ఉంటుంది.
అందరితో పాటు మనము తింటాం, మళ్ళీ తినేది కాకుండా డైరెక్ట్ వ్యాపరైజేషన్ వెళ్ళడం వల్ల అదొక రీజన్ మెయిన్ మనకు క్యాన్సర్ రావడానికి. అలానే ఇంకొక రీజన్ లేడీస్కి ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఆ టైంలో యూజ్ చేసే ప్యాడ్స్ వల్ల కూడా ఈరోజు విస్పర్, స్టైఫ్రీ లాంటివి కూడా ప్లాస్టిక్ వల్ల అవి డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల కూడా రీజన్. ఆ 2 రీజన్స్ వల్లే మెయిన్ ఈరోజు లేడీస్కి క్యాన్సర్ రావడానికి ఫస్ట్ రీజన్. కాబట్టి మనం బయట కల్తీ అని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ కల్తీది వాడతామా? మనకి ఏదైనా ఆప్షన్ ఉంటే ఆల్టర్నేట్గా వాడతామా? ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ ఆల్టర్నేట్ ఎంచుకుంటాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే, మనకి రైస్ బ్రాన్ ఆయిల్, బయట చాలా రకాల బ్రాండ్స్ ఉండే రకరకాల ఆయిల్స్ ఉంటున్నాయి మనకి ఏ షాప్కి వెళ్ళినా. కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ 500 రకాల ప్రోడక్ట్లు తయారు చేస్తుంది. కానీ అందులో వంట నూనెకి సంబంధించి ఒకే ఒక ఆయిల్ ఉంటుంది, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది. అది మన ఇండియాలో తయారై ఇప్పటివరకు 8 దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుందంటే ఎంత క్వాలిటీ ఉందో చూడండి ప్రతి ఒక్కరం కూడా. ఈరోజు రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఎలా తయారు చేస్తారు, దీన్ని తవుడు నూనె అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి రైస్ బ్రాన్ అని చూస్తే కనుక ఇక్కడ లోపల ఉండేది రైస్, వైట్ రైస్, దానిపైన రైస్ బ్రాన్ అంటే రైస్ పైన ఉండే లేయర్ ఉంటుంది కదా, వరి పట్టుని ఫస్ట్ తీసేస్తారు ఒడ్లు పైన. ఆ పట్టుని తీసేసిన తర్వాత దాని మీద ఏదైతే లేయర్ ఉంటుందో ఆ లేయర్ తోటి, ఆ బ్రాన్ తోటి ఈరోజు మనకు రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనము జనరల్గా గేదెలకి వాటికి తౌడేస్తుంటాం. ఎందుకంటే వాటికి మంచిది సత్వ రావాలని చెప్పి, శాతం రావాలని చెప్పి వేస్తుంటాం. ఎక్కువ శాతం కూడా వస్తుంది, ఇది మంచిది కాబట్టి అని చెప్పి. కానీ అవి తీసేసి మనం రైస్ తింటున్నాం. కాబట్టి ఆ బ్రాండ్లో అనేది చాలా మంచి, మన బాడీకి అవసరమైన హెల్దీ ప్రోటీన్ ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆ బ్రాన్ అనే దాని నుంచి ఈరోజు మనకు రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. దీన్ని తవుడు నుంచి తయారు చేస్తారు కాబట్టి దీన్ని తవుడు నూనె అని కూడా అంటారు. దీంట్లో సహజంగా విటమిన్ ఈ ఉంటుంది, అది కూడా కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. విటమిన్ ఈ చాలా ఇంపార్టెంట్. అది మనకి కొన్ని రకాల ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే వాటిలో అవైలబుల్లో ఉంటుంది. కానీ ఈరోజు మనకు రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఈ దొరుకుతుంది, దానివల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఇంకా మనం కఠినమైన రసాయనాల వాడకం వల్ల పోయే పోషకాలను కాపాడడానికి చమురు భౌతికంగా శుద్ధి చేయబడుతుంది. ఇప్పుడు జనరల్గా మనకి ఏ ఆయిల్ అయినా కూడా ఫిల్టరైజేషన్ అనేది కెమికల్గా ఫిల్టర్ అవుతుంది. కానీ ఈరోజు మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్. ఫిజికల్లీ అంటే దీనికి ఎలాంటి మిషనరీ యూజ్ చేయరు, ఎలాంటి రసాయనాలు లేకుండా న్యాచురల్గా ఫిల్టరైజేషన్ చేసి ఈరోజు మనకు రైస్ బ్రాన్ ఆయిల్ తీయబడుతుంది. అలానే ఇది ఒరిజినల్ యొక్క మూలము. ఇది చెడు కొలెస్ట్రాల్ను కూడా నియంత్రిస్తుంది. భారతదేశం హెల్త్ రైస్ బ్రాన్ ఆయిల్ను ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారు. మనం ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కువ ఎక్కడ తయారవుతుందంటే మన ఇండియాలోనే తయారవుతుంది. మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఇండియాలో తయారైన ఆయిల్ని వేరే దేశాల వాళ్ళు వాడుకుంటున్నారు ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టి. అంటే దాంట్లో ఎంత మంచి ఉంటే వాడతారు ఎవరైనా కూడా. కాబట్టి ఈరోజు మన ఇండియాలో తయారైన ఆయిల్ని మనమే కనుక వాడుకోగలిగితే ఈరోజు చాలా హెల్త్ బెనిఫిట్లు ఉంటాయి. ఇక్కడ నరేంద్ర మోడీ గారు కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ వంట నూనెని వాడుకోవడం వల్ల ప్రపంచంకే మన ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దీన్ని వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి, మన అందరం కూడా వాడుకుందాం అని చెప్తున్నారు. అలానే విరాట్ కోహ్లీ ఎందుకు చెప్తున్నారంటే, స్పోర్ట్స్ పరంగా చూస్తే F+ లోగో ఉంటుంది. మన రైస్ బ్రాన్ ఆయిల్ క్యాన్ మీద చూస్తే కనుక F+ లోగో ఉంటుంది. అది వాడుకోవడం వల్ల, అది ఉండడం వల్ల ఏంటంటే ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా F+ లోగో ఉండే ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది, వాళ్ళు కూడా వాడుతుంటారు. కాబట్టి ఈ విధంగా హెల్తీగా ఉండడానికి, మంచి పోషకాలను పెంచుకోవడానికి మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా మన రైస్ బ్రాన్ ఆయిల్ని మెయిన్గా చూసుకుంటే చూడండి, ఇక్కడ పైన మనకి F+ లోగో అనేది ఉండడం జరుగుతుంది. అలానే ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ మనది. ఇంకా విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ D2 ఉంటుంది. ఈ విధంగా మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకుంటే చాలా రకాల బెనిఫిట్లు ఉంటాయి. ఇది భౌతికంగా శుద్ధి చేయబడుతుంది, అంటే ఫిజికల్గా రిఫైండ్ అవుతుంది. ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయకుండా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అలానే దీని స్మోకింగ్ పాయింట్ కూడా చూస్తే కనుక మన జనరల్గా మన ఫ్రీడమ్ ఆయిల్ ఏ ఆయిల్ చూసుకున్నా కూడా మనం వేడి చేసేటప్పుడు దాని హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ 100 degrees ఉంటుంది. అంతకు మించి వేడైతే కనుక ఆ ఆయిల్ అనేది వ్యాపరైజేషన్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనకి దబర్ మాడిపోవడం జరుగుతుంది, మనం అంతకు మించి మర్చిపోతే కనుక గ్యాస్ మీద పెట్టి. కానీ ఈరోజు మన రైస్ బ్రాన్ ఆయిల్ టెంపరేచరు 232 degrees అధిక స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి కర్రీస్ చేసేటప్పుడు కూడా ఫ్లేమ్స్ అనేవి రావు. దీంట్లో ఇంకా విటమిన్ ఏ, ఇంకా విటమిన్ D2 ఉంటుంది. దీనికి F+ లోగో ఉంటుంది, వాడుకుంటే చాలా మంచిది. దీన్ని
నూనెను కలపలేదు. దీంట్లో ఎలాంటి వేస్టేజ్ని కలపకుండా న్యాచురల్గా ఫిల్టరైజేషన్ చేసి చేయడం జరుగుతుంది. మన ఇంట్లో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని వాడుకోగలిగితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఈరోజు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది, గ్యాస్ ట్రబుల్ని తగ్గిస్తుంది, ఈ విధంగా లేడీస్లో ఉండే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తుంది. ఒక్క ఆయిల్ మార్చుకోవడం వల్ల మన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఈ ఆయిల్ ఎలా ఉంటుందంటే చాలా చిక్కగా ఉండడం జరుగుతుంది. జనరల్గా కొంతమంది ఏమనుకుంటారంటే మన రైస్ బ్రాన్ ఆయిల్ చూస్తే కనుక రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా అడిగింది, క్యాటలాగ్ పంపిస్తే ఎంఆర్పి చూస్తే 780 ఉందన్న, దాని మీద ఆయిల్ అంత కాస్ట్ ఉంటుందా అని అడిగింది. కానీ మనకి కంపెనీ ఇచ్చే బెనిఫిట్లను యూజ్ చేసుకుంటే కాస్ట్ పరంగా కూడా చాలా రీజనబుల్ వస్తుంది. ఈరోజు ఒక్క ఎంఆర్పి మీద డిస్కౌంట్ చూసుకుంటేనే 700 ఉండేది కాస్త 540కి వస్తుంది. కానీ ఇంకా ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది, అలానే క్యాష్ బ్యాక్, ఇవన్నీ చూసుకుంటే బయట ఆయిల్తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. కానీ దాని యూసేజ్ పరంగా చూసుకున్నా కూడా ఈరోజు మన రైస్ బ్రాన్ ఆయిల్ 2 లీటర్స్ క్యాన్ ఉంటుంది. ఈ 2 లీటర్స్ క్యాన్ అనేది మనకి 1 మంత్ ఈజీగా వస్తుంది. ఈరోజు ఫ్రీడమ్ ఆయిల్ 4 లీటర్లు ఎన్ని రోజులు వస్తుందో అందరికీ మన రైస్ బ్రాన్ ఆయిల్ 2 లీటర్స్ క్యాన్ అన్ని రోజులు వస్తుంది. ఎందుకు ఎక్కువ కాస్ట్ అని మనం తక్కువ వాడుకోవాలా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. అలా అని కాదు, ఈరోజు మన ఫ్రీడమ్ ఆయిల్ చాలా పలచగా ఉంటుంది, దానికి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాం. కానీ మన రైస్ బ్రాన్ ఆయిల్ ఏమవుతుందంటే చాలా చిక్కగా ఉంటుంది. చిక్కగా ఉండడం వల్ల మనం ఫ్రీడమ్ ఆయిల్ 2 స్పూన్స్ యూజ్ చేసే దగ్గర మన రైస్ బ్రాన్ ఆయిల్ని 1 స్పూనే యూజ్ చేస్తాం. ఇది వేడవడం వల్ల పలచగా అవుతుంది. మనకి రైస్ బ్రాన్ ఆయిల్ మామూలుగా ఎంత ఆయిల్ బయట క్వాంటిటీ యూజ్ చేస్తున్నామో దానికి ఈక్వలెంట్గా ఇది క్వాంటిటీ కూడా వస్తుంది. కాబట్టి మనకు యూసేజ్ పరంగా చూసినా దాంతోపాటు ఈక్వల్గా వాడుకోవచ్చు. కంపెనీ ఇచ్చే బెనిఫిట్లను తీసుకుంటే ఇంకా బయట కంటే తక్కువ కాస్ట్కే తీసుకోవచ్చు. దీన్ని వాడుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్లు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మనకు బయట ఆయిల్ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏ ఆయిల్ వాడుకోవాలి మనకు తెలియనప్పుడు అదే వాడుకున్నాం. కానీ తెలిసిన తర్వాత మన ఇంట్లో వంట నూనె మార్చుకోగలిగితే మన ఇంట్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల మనకి ఇంకా ఏమేమి బెనిఫిట్లు ఉన్నాయి, ఇతర ఆయిల్తో పోలిస్తే 15% మనకి తక్కువ యూసేజ్, 15% కాదండి, ఇంకా మనకి 40% వరకు కూడా తక్కువ యూసేజ్ ఉంటుంది. మనం ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కూడా మనకి ఆయిల్ అబ్జార్ప్షన్ లేకుండా వదిలేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తే ఆయిల్ పీల్చుకుంటుంటాయి కొన్ని, కానీ ఇదేం చేస్తుందంటే ఆయిల్ వదిలేయడం జరుగుతుంది. ఈ విధంగా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కూడా ఆయిల్ తక్కువ పడుతుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని ఆదా చేస్తుంది. మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బంద్ చేస్తుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దానివల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చు ఆటోమేటిక్గా. ఈరోజు కొలెస్ట్రాల్ తగ్గుతున్నాయంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గినట్లు ఆటోమేటిక్గా. యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యమైన కణాలకు భంగం కలిగించే ఫ్రీ రాడికల్స్ని నిరోధిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లకు విరుద్ధంగా ఉంటాయి కదా కొన్ని మనకు బయట నుంచి వచ్చేవి, వాటికి పనిచేయనీయకుండా చేసేవి, వాటిని తగ్గించి మనకి ఈరోజు మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆటోమేటిక్గా మన బాడీలో ఇమ్యూనిటీ తయారయ్యేలాగా చేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అలానే మనకు తెలియకుండానే బరువు కూడా లాస్ అవుతాము, ఎందుకంటే కొలెస్ట్రాల్ బర్న్ అవుతుంది కాబట్టి. ఇంకా ఇది మనం యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైనా వంట నూనె యూజ్ చేసి మనం పూరీలు లాంటివి ఏదైనా చేసామంటే ఇంట్లో రూమ్ అంతా మనకి చుట్టుకొని పోతుంది ఆవిరికి. కానీ ఈరోజు మన రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తే ఆ పొగ అనేది రాదు. మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే నేనైతే డెఫినెట్లీ అబ్జర్వ్ చేశాను. ఇంకా జిడ్డు కూడా ఉండదు. ఈరోజు మనకి గ్యాస్ బండ దగ్గర ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు వేరే ఆయిల్ మనకు యూజ్ చేస్తే కనుక ఆ చుట్టంతా జిడ్డుగా ఉంటుంది, మనం తుడిచినా పోదు, అది ఎందుకంటే బంకగా అనిపిస్తుంది. కానీ ఈరోజు మన రైస్ బ్రాన్ ఆయిల్లో జిడ్డు అనేది ఉండదు, ఫస్ట్ న్యాచురల్గా ఉంటుంది. దీని కలర్ కూడా ఇప్పుడు జనరల్గా మన ఆయిల్ చూస్తేనే కొంచెం కలర్ డిఫరెన్స్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫిజికల్ డిఫైన్డ్ అంతా ఆల్రెడీ ఫిల్టరేషన్ అయిపోయింది కాబట్టి. కానీ ఈరోజు మనం ఫ్రీడమ్ ఆయిల్ లాంటి ఏదైనా ఒక్కసారి ఆయిల్ హీట్ చేసామంటే దాని కలర్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. కానీ ఈరోజు మన కలర్ అనేది ఎన్నిసార్లు అయినా వేడి చేయనివ్వండి, మన ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవ్వదు, అంతే ఉంటుంది. కాబట్టి మనం రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోగలిగితే చాలా మంచిది హెల్త్ పరంగా. నెక్స్ట్ మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న బ్రేక్ సెరల్స్. ఈ బ్రేక్ సెరల్స్ అనేది కూడా బ్రేక్ఫాస్ట్ సెరల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మన పెద్దవాళ్ళు రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు ఇవన్నీ వాళ్ళ ఫుడ్లో భాగంగా ఉండేవి. వాళ్ళకి అవైలబుల్లో ఉండేవి కాబట్టి ఒక పూట సజ్జకూడు, ఒక పూట రాగి సంగటి, ఒక పూట జొన్న కూడు, ఏదో ఒకటి వండుకొని తింటుండేవాళ్ళు. కాబట్టి అది హెల్తీ పరంగా చాలా స్టామినాగా ఉండి ఇప్పుడు కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, చాలా ఫిట్నెస్గా ఉంటారు. మనం చూస్తే కనుక ఒకవేళ నడవలేక ఏదన్నా మంచంలో ఉండనివ్వని కానీ వాళ్ళకి హెల్త్ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్, లేదంటే అది కూడా లేదు. అలాంటిది ఈరోజు మనం అవన్నీ తీసుకోలేకపోతున్నాం కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ జొన్నలు, సజ్జలు, రాగులు, ఇవన్నీ కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్,
మిల్లెట్స్, ఓట్స్, ఫైబరు వీటన్ని కలయిక ఈరోజు మనకు బ్రేక్ఫాస్ట్ సెరల్స్. ఇది బ్రేక్ఫాస్ట్ సెరల్స్ తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ అనేది పెంచుకోవచ్చు, అలానే ఫైబర్ కంటెంట్ పెంచుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫైబరు ఇవన్నీ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు ఆకలి కాకుండా చేస్తుంది. మనం ఎక్కువ క్వాంటిటీ తినేది కూడా ఇది దానికి ఆల్టర్నేట్గా ఈరోజు ఒక కప్ తీసుకోవడం వల్ల అంత ఎనర్జీ కంటే మించి కూడా మనకి ఎనర్జీ వస్తుంది. కాబట్టి మనం పిల్లలం కానీ పెద్దలం కానీ ఎవరైనా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆల్టర్నేట్గా తీసుకోవచ్చు. ఇది తేనెతోటి మిక్స్ చేసి ఉంటుంది. ఇది అనేది మనము కొంచెం వేడి పాలల్లో కనుక దీన్ని డైరెక్ట్గా మిక్స్ చేసి తినే వాళ్ళు కూడా తినవచ్చు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ తేనె ఉంటుంది కాబట్టి లైట్ స్వీట్ ఉంటుంది. లేదు నాకు సరిపోలేదంటే లైట్గా షుగర్ చేసుకుంటే సరిపోద్ది. ఫాస్ట్గా టిఫిన్ అయిపోతుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈరోజు పిల్లలకి మనం బయట ఏవైతే స్నాక్స్ ఉంటున్నాయో అవి హెల్త్ పరంగా చాలా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే మన ఇది బ్రేక్ సెరల్స్ ఇవ్వడం వల్ల దీంట్లో డ్రై ఫ్రూట్స్, ఓట్స్, మిల్లెట్స్, ఫైబర్ అన్నీ ఉండడం వల్ల మార్నింగ్ తీసుకున్నా మంచిదే, ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకున్నా మంచిదే, 2 పూట్లైనా తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈరోజు ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, లేకపోతే బాలింతలకు కానీ, లేదంటే చిన్నపిల్లలకు కానీ, లేదంటే నార్మల్గా ఎవరైనా తీసుకోవాలన్నా కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో వాడుకుంటే హై న్యూట్రిషన్ ఫుడ్ ఇది. దీన్ని వాడుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్లు ఉంటాయి. కాబట్టి మనం ఎవరికైనా కూడా ఈజీగా దీన్ని ప్రమోట్ చేయొచ్చు. చాలా మంచిది వాడుకోగలిగితే. ఇది కనుక ఒక్కసారి టేస్ట్ నచ్చిందంటే చాలామంది అసలు దీన్ని ఇంకా కంటిన్యూస్గా ఇంకా ఆపకుండా యూజ్ చేస్తుంటారు. ఇది మార్నింగ్ మనకు ఒక కప్పు తీసుకుంటే మనకు ఆఫ్టర్నూన్ దాకా కూడా ఆకలి అనిపించదు. స్టామినా పరంగా కూడా అంతే స్ట్రాంగ్గా మనం ఉండడం జరుగుతుంది. ఇది మనం చూస్తే కనుక ఎవరైనా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ ఎట్లుంది, అందరం కూడా బిజీగా హరిగా ఎవరి పనుల్లో వాళ్ళం ఉంటామా. ఈరోజు మార్నింగ్ పిల్లలకి హడావిడిగా టైం అయిపోతుందని వంటలు స్పీడ్గా చేస్తాము, ఏదో పెట్టి పంపిస్తుంటాం. తినకపోయినా హడావిడిగా పంపిస్తుంటాం, టైం అయిపోయింది, వేర్ మిస్ అవుతుందని. అలాంటి టైంలో అలాంటి బిజీ లైఫ్లో కూడా ఈరోజు జస్ట్ పాలను వేడి చేసి మనం తినిపోయాలన్నా ఒక 5 మినిట్స్లో తినేస్తారు, వాళ్ళు తినాలన్నా ఒక 5 మినిట్స్లో తినేస్తారు. ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా న్యూట్రిషన్ పరంగా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్లు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఉంటాయంటే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇంకా ప్రోటీన్స్, ఫైబరు ఇవన్నీ కూడా మన బ్రేక్ఫాస్ట్ సెరల్స్లో ఉండడం జరుగుతుంది. అలానే మన డే అంతా కూడా యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పరంగా స్ట్రాంగ్ ఉండేలాగా చేస్తుంది, ఆకలి కాకుండా చేస్తుంది. ఇవన్నీ మనకు దీంట్లో ఉంటున్నాయి. కాబట్టి వాటన్నిటిని తీసుకోవడం వల్ల ఎంత స్టామినా, ఎంత గ్రోత్ అనేది ఉంటుందో దీన్ని తీసుకోవడం వల్ల కూడా మనకు అంతే బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ డైలీ ఫుడ్లో భాగంగా చేసుకుంటే చాలా రకాల హెల్త్ బెనిఫిట్లు తీసుకోవచ్చు. ఇంకా మనకి వెస్టేజ్ కంపెనీ 3 రకాల చాక్లెట్లను తయారు చేస్తుంది. అవిసి గింజల నుంచి దీన్ని తయారు చేస్తారు. ప్రోటీన్ స్నాక్ బార్ అని ఇది కూడా ఒక చాక్లెట్, ఎనర్జీ స్నాక్ బార్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 50 రూపీస్ దాకా అలా ఉండడం జరుగుతుంది. ఇంకా ప్రైస్ తగ్గిన తర్వాత తగ్గుండొచ్చు, మేబీ 45 దాకా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి ఏదైనా ఆకలి అనిపించే టైంలో, ఏదైనా బయట లాంగ్ జర్నీలో అలాంటప్పుడు కూడా ఒకటి మనం పెట్టుకొని వెళ్తే కనుక చాలా టైం మనకి ఆకలి కాకుండా కూడా చేస్తుంది. దానివల్ల కూడా మనకి ప్రోటీన్ వస్తుంది, స్టామినా కూడా వస్తుంది అనమాట. పిల్లలకి కూడా ఇప్పుడు బయట చాక్లెట్లు ఇస్తే చాలా రకాల, ఇప్పుడు మనం డైరీ మిల్క్ ఏది తీసుకున్నా 50 రూపీస్, 100 రూపీస్ అలా ఉంటున్నాయి. అది తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది కాదు. అయినా కూడా మనం అవే తీసుకుంటున్నాం. కానీ ఈరోజు మన వెస్టేజ్లో ఉన్న చాక్లెట్స్ని అలవాటు చేయడం వల్ల చాకో ఫ్లాక్స్ సీడ్స్ అనేవి జనరల్గా చాలామంది డైరెక్ట్గా తీసుకోరు, టేస్ట్గా ఉండవని. కానీ ఈరోజు మన పిల్లలకు కూడా ఈ విధంగా ఇవ్వచ్చు అని మన కంపెనీ చాక్లెట్ తయారు చేయడం జరిగింది. అలానే ఇంకా ప్రోటీన్ చాక్లెట్, ఎనర్జీ స్నాక్ బార్ పిల్లలైనా తీసుకోవచ్చు, పెద్దలైనా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకున్నా హెల్త్ బెనిఫిట్లు ఉంటాయి మన చాక్లెట్లో కూడా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే టీ పౌడర్, జీటా స్పెషల్ టీ అంటారు దీన్ని. ఇది జనరల్గా దీని కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా చాలా తక్కువ ఉంటుంది, 135 రూపీస్, 200 గ్రామ్స్. చాలా బ్రాండెడ్ టీ పొడి ఎంత రిజల్ట్ వస్తుందో దానికి మించి రిజల్ట్ ఈరోజు మన టీ పౌడర్ వాడుకోవడం వల్ల వస్తుంది. ఎందుకంటే ఈరోజు బయట టీలో నికోటిన్ అనే మత్తు పదార్థం యాడ్ చేస్తుంటారు. అందువల్ల మనకు ఆ టైంకి టీ తాక్కుంటే హెడేక్ వస్తుంది. ఎందుకంటే మనం దానికి ఆ విధంగా మన మైండ్ అలా మొద్దుబారిపోయి అలా అలవాటు అయిపోయింది. ఆ టైం టు టైం ఫిక్స్డ్గా. కొంచెం లేట్ అయినా హెడేక్ వస్తుంది కొంతమందికి. ఎందుకంటే ఈ టైంకి ఈరోజు టీ తాగేదాన్ని ఈరోజు తాగలేదు అందుకే హెడేక్ వస్తుంది అంటారు బయట ఉన్నప్పుడు. ఆ టైంలో టీ తీసుకునే అవైలబిలిటీ లేనప్పుడు. అది ఎందుకంటే నికోటిన్ అనే పదార్థం యాడ్ చేయడం వల్ల. కానీ ఈరోజు మన వెస్టేజ్ టీలో ఎలాంటి నికోటిన్ అనేది ఉండదు, ఎలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉండవు. న్యాచురల్గా అస్సాం టీ ఆకులతో తయారు చేయడం జరుగుతుంది. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనం ఏ టీ పొడి బయటది తీసుకున్నా మనం వాటర్లో మిక్స్ చేస్తే వేడి చేయకముందే దాని కలర్ చేంజ్ అవుతుంది, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది.
వాటర్లో యాడ్ చేసిన వెంటనే. కానీ ఈరోజు మనం వెస్టేజ్ టీ పౌడర్ని ఒక అరగంట నానబెట్టండి, గంట నానబెట్టండి, మనం వేడి చేయకుండా కలర్ చేంజ్ అవ్వదు. అదే న్యాచురల్ అనేది. కాబట్టి చాలా న్యాచురల్గా ఉంటుంది మన టీ పౌడర్ అనేది. ఆ విధంగా మన టీ పౌడర్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. బయట టీ పౌడర్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈరోజు టీ తాగకూడదు, పెద్దవాళ్ళే తాగకూడదు, పిల్లలకి ఇవ్వకూడదు అని చెప్పి జనరల్గా చెప్తుంటా. కానీ మన టీ పౌడర్ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, చాలా మంచిది. బాగా సివియర్ హెడేక్ ఉన్న టైంలో కూడా మనం ఒక గ్రీన్ టీ లాగా ఊరికే డికాషన్ పెట్టుకునేసి డికాషన్ తాగినా కూడా మనకి హెడేక్ అనేది రిలీఫ్ అనేది వస్తుంది, గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా మనకి జీటాస్ మన టీ పౌడర్ అనేది కూడా చాలా రకాల బెనిఫిట్లు ఇస్తుంది. దీన్ని లేత టీ ఆకులతో చేయడం జరుగుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. జనరల్గా మనకి బత్తాయి అంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా, నిమ్మకాయకి సంబంధించిన ఫ్రూట్స్లో ఆ సి విటమిన్ అనేది ఈరోజు మనం ఒక కప్పు టీ తీసుకోవడం వల్ల 4 బత్తాయి ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల ఎంత సి విటమిన్ వస్తుందో మనకి ఒక కప్పు టీలో కూడా అంత ప్రోటీన్ రావడం, అంత ఇమ్యూనిటీ రావడం జరుగుతుంది. ఈ విధంగా మన టీ వాడుకోగలిగితే మన ఇంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. ఈరోజు ఒక రైస్ బ్రాన్ ఆయిల్ని, ఒక టీ పౌడర్ని మనం మార్చుకోగలిగితే మన ఇంట్లో ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. దీన్ని కాస్ట్ పరంగా చూసినా చాలా రీజనబుల్ ఉంటుంది. దీన్ని మనం ఇంట్లో యూజ్ చేసుకున్నా కూడా టేస్ట్ పరంగా కూడా చాలా బాగా అనిపిస్తుంది. కావాలంటే ప్రతి ఒక్కరూ యూజ్ చేసి చూడండి. కానీ దీన్ని యూసేజ్ ఎలా చేయాలి అంటే, కొంతమంది ఏం చేస్తారంటే పాలల్లో డైరెక్ట్గా డికాషన్ వేసి వేడి చేస్తుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కలరు ఫాస్ట్గా చేంజ్ అవ్వదు. కాబట్టి మనది ఏంటంటే మరిగిస్తేనే కలర్ వస్తుంది న్యాచురల్. కాబట్టి అలా ఫాస్ట్గా బయట ఏంటంటే పాలల్లో వేసి డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టినా కలర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఫాస్ట్గా టీ తయారవుతుంది. కానీ మనం డైరెక్ట్ పాలల్లో వేస్తే ఎక్కువసేపు వెయిట్ చేయలేం. కాబట్టి మనది కలర్ అనేది కొంచెం డిఫరెన్షియేట్ కనిపిస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా యూజ్ చేయొద్దు. కొంచెం డికాషన్ అనేది వాటర్లో మిక్స్ చేసి హీట్ చేస్తే కనుక డికాషన్ బాగా కాగిన తర్వాత మనం మిల్క్ యాడ్ చేస్తే దాని రిజల్ట్ అనేది బాగుంటుంది. టేస్ట్ పరంగా కూడా చాలా మంచిది. అదేవిధంగా మన టీ పౌడర్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్లు కూడా చాలా రకాల బెనిఫిట్లు రావడం జరుగుతుంది. ఇది నార్మల్గా జనరల్గా ఉండే టీ పౌడరు. ఇది చూస్తే ఎలా ఉంది, ఒక డస్ట్ ఉన్నట్టుంది కదా, పౌడర్గా వేస్టేజ్ లాగా అనిపిస్తుంది. కానీ ఈరోజు మనం వేస్టేజ్లో ఉన్న నార్మల్ టీ పౌడర్ని చూడండి. దాని టీ ఆకులో పౌడర్ చేసింది మనకు అక్కడ కనిపిస్తుంది న్యాచురల్గా ఉన్నట్లు. అదేవిధంగా స్పైసీ టీ, మన దాంట్లో స్పైసీ టీ అనేది కూడా ఉంటుంది. నార్మల్ టీ వాడుకోవడం వల్ల కూడా చాలా మంచిది. ఇంకా దీంట్లో స్పైసీ టీలో ఏమేమి ఉంటాయంటే 9 రకాల ఇంగ్రీడియంట్స్ ఉండడం జరుగుతుంది న్యాచురల్గా. ఇప్పుడు మనం కరోనా లాంటి టైంలో కషాయం తీసుకునే వాళ్ళం, హెల్త్కి చాలా మంచిదని. ఆ కషాయంలో కూడా మనం న్యాచురల్గా దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా పుదీనా, ఇంకా అల్లం అన్నీ కలిపి, ఇంకా సొంటి, ఇవన్నీ ఏవో డిఫరెంట్గా ఉంటాయి. మనం అన్నీ కలిపి మిక్స్ చేసి తీసుకునే వాళ్ళం. అవన్నీ మనం సపరేట్గా మిక్స్ చేసి వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈరోజు మనకి ఏం చేసిందంటే మన కంపెనీ మసాలా టీ, స్పైసీ టీ రూపంలో ఆ 9 రకాలు ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో జనరల్గా హెల్త్కి మంచిది ఇచ్చే బెనిఫిట్లు ఇచ్చేవి, అవన్నీ కూడా కలిపి ఈరోజు మనకు మసాలా టీలో తీసుకొని రావడం జరిగింది. ఇది తీసుకోవడం వల్ల జనరల్గా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా, లేదంటే మనకు వాయిస్ ఏదైనా చేంజ్ అవుతుంది, కోల్డ్ వల్ల ఇబ్బంది పడుతున్నామన్నా, ఈ విధంగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈరోజు మనం మసాలా టీ వాడుకోవడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి చాలా రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా చాలామంది వాడి చెప్పింది ఏంటంటే మన స్పైసీ టీ తీసుకోవడం వల్ల చాలా ఎనర్జీగా ఉన్నాం మేము అని కూడా ఫీడ్బ్యాక్లో చెప్పారు. ఈ విధంగా మన స్పైసీ టీలో కూడా చాలా రకాల బెనిఫిట్లు ఉంటాయి. 8 రకాల ఆయుర్వేదాలతో కలిపి మనకి ఈ స్పైసీ టీ అనేది తయారు చేయడం జరుగుతుంది. వాటిల్లో అశ్వగంధ, దాల్చిన చెక్క, ములేకి, తులసి. అశ్వగంధాన్ని యూజ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అశ్వగంధ అనేది. దాల్చిన చెక్క యూజ్ చేయడం వల్ల ఫ్లేవర్ వస్తుంది, మసాలా ఫ్లేవరు. అలానే ఇది ములేకి అనేది మన థ్రోట్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసి స్మూత్గా ఉండేలాగా చేస్తుంది. ఇంకా తులసిలో న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అండ్ జింక్. ఈ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇంకా జింక్ ఉంటుంది తులసిలో.
ఇంకా మునాక ఇది మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాలమిర్చ్ ఇది మిరియాలు, ఇది మనం యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉండే మెటబాలిజం డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మే హెల్ప్స్ ఇన్ రిలీఫ్ కాఫ్ అండ్ కోల్డ్. మనకి సొంటి అనేది కూడా మనకు తెలుసు, సొంటి మనం ఎందుకు యూజ్ చేస్తాం, పిల్లలకి కూడా డైజెషన్కి యూజ్ చేస్తాం కదా. అంతేకాకుండా ఇంకా మనకి కాఫ్కి కోల్డ్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. ఇంకా హల్దీ అంటే పసుపు, ఇదేం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్స్, మన బాడీకి అవసరమైన ప్రతి రోగ నిరోధక శక్తికి పెంచుకోవడానికి అవసరమైనవి అందేలాగా చేస్తుందన్నమాట. ఇవి 8 రకాల హెర్బ్స్ అనేవి మన మసాలా టీలో మిక్స్ చేసి ఉండడం జరుగుతుంది. టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. అదే హెల్త్ పరంగా కూడా ఇవన్నీ బెనిఫిట్లు మనం తీసుకుంటాం కాబట్టి మనకి యూజ్ చేయడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్లను తీసుకోవచ్చు మన మసాలా టీ యూజ్ చేయడం వల్ల కూడా. నెక్స్ట్ మన కాఫీ పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు పరిచయం అవ్వకముందు బయట బ్రూ ఏదో కొన్ని బ్రాండ్లు, ఇంకా జెమ్నీ ఇలాంటి కొన్ని బ్రాండ్లు వాడుకుంటుంటాం. కానీ ఒకసారి మనకు వెస్టేజ్ కాఫీ అలవాటు అయిందంటే మనం బయట ఏ కాఫీ తాగలేము ఇంకా, ఎందుకంటే అంత స్ట్రాంగ్నెస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మిక్స్ అవ్వడం కూడా ఈజీగా మిక్స్ అవుతుంది, ఫ్లేవర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి కాఫీ పౌడర్ కూడా చాలా కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండడం జరుగుతుంది. మనం వాడుకోగలిగితే చాలా మంచిది. నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్ గురించి నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈరోజు మనకు వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్లో ఎన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయో వాడుకునే ప్రతి ఒక్కరికి తెలుసు. మా ఇంట్లో జనరల్గా దీని మీద ఏం రాసుంటారంటే 7 years అబవ్ యూజ్ చేయండి అని చెప్పి ఉంటుంది. కానీ ఈరోజు మా పిల్లలకి నేను జస్ట్ 3rd కంప్లీట్ అయ్యి 4th స్టార్ట్ అయిన వెంటనే మా పిల్లలకి నేను ప్రోటీన్ పౌడర్ స్టార్ట్ చేశాను. మా పిల్లలిద్దరు చాలా సన్నగా ఉండేవాళ్ళు, ఏం కాదమ్మా యూజ్ చేయి, ఏం ప్రాబ్లం ఉండదని సార్ చెప్పారు. కానీ ఈరోజు నేను ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మా పిల్లలు ఇమ్యూనిటీ పరంగా, స్టామినా పరంగా చాలా ఫిట్గా ఉన్నారని చెప్తాను. రియల్గా సీజనల్ ఫీవర్స్ కానీ, కోల్డ్స్ కానీ అలాంటివి ఏవి ఉండవు. స్టామినా పరంగా స్ట్రాంగ్గా ఉంటారు. అలానే మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన ప్రోటీన్ పౌడర్ మార్చుకోగలిగితే పిల్లలకి చాలా మంచిది. అదేవిధంగా దీన్ని తీసుకోవడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయని చూస్తే కనుక, తక్కువ కొవ్వు శాతం గల పాలు ప్రోటీన్ ఆహారం. తక్కువ కొవ్వు శాతం కలిగిన పాలల్లో ఇది ప్రోటీన్ ఇవ్వడం వల్ల మన పిల్లలకి అనేది మంచి ఆహారంగా ఉంటుంది. దీంట్లో 2 రకాల ఫ్లేవర్లు ఉంటాయి. చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి టేస్ట్ పరంగా కూడా వాళ్ళకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తీసుకోగలరు. చాలా చాలా మంచిది యూజ్ చేసుకుంటే. అలానే ముఖ్యమైన కొవ్వు ఆమ్లం DHAతో సమృద్ధిగా ఉంటుంది. ఇది ముఖ్యమైన కొవ్వు ఆమ్లం అనమాట. అంటే మనకి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, బ్యాడ్ ఉంటాయి, HDL, LDL. HDL మన బాడీలో ఉండే గుడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి మనకి యూజ్ అవుతుంది. ఇంకా DHA అనేది కూడా సమృద్ధిగా ఉండేలాగా చేస్తుంది అనమాట. ఇంకా వైటల్ అమినో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మన పిల్లల్లో పెరిగేలాగా చేస్తుంది. ఇంకా మన పిల్లల పెరుగుదలకి కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు అందరూ వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చినట్లే తరతరాలుగా అలానే ఉంటారంటే కాదు. మనం ఇచ్చే ఫుడ్ని బట్టి, వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి కూడా వాళ్ళ జెనెటిక్ చేంజెస్ అనేవి, వాళ్ళ బాడీ అనేది చేంజ్ అవుతుంది. మనం ప్రోటీను అవనేవి ఎక్కువ వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మనం తీసుకుంటే పిల్లలకి హెల్తీగా ఉండి వాళ్ళు ఈజీగా డెలివరీ అయ్యి వాళ్ళకి నెక్స్ట్ కూడా మనం ఇచ్చే ఫుడ్ కూడా ప్రోటీన్ పరంగా, ఇమ్యూనిటీ, స్టామినా పరంగా స్ట్రాంగ్గా ఉండే ఇస్తే వాళ్ళు అదే విధంగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మన పిల్లల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇంకా దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే, జనరల్గా ఒక స్పూన్ యూజ్ చేస్తే దాంట్లో 30 గ్రాములు విటమిన్ ఖనిజాలతో పాటు 5 గ్రాముల ప్రోటీన్ కూడా ఉంటుంది. ఒక్క స్పూన్లో 30 గ్రాములు విటమిన్ ఖనిజాలు ఉంటాయి, ఇంకా దాంతోపాటు 5 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. డైలీ మనం ఒక స్పూన్ యూజ్ చేసి మన పిల్లలకి పాలలో ఇవ్వగలిగితే ఈ బెనిఫిట్లన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది. మన ప్రోటీన్ పౌడర్ గురించి చూస్తే కనుక చాలా మంచిది మనం వాడుకోగలిగితే. ఈరోజు బూస్ట్, హార్లిక్స్ మనం అవి చూసుకుంటే కనుక వాటిల్లో 20% ప్రోటీన్ ఉంటుంది, మన పిల్లలకు అవసరమైన ప్రోటీన్ అనేది. కానీ టేస్ట్ పరంగా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కాబట్టి మనకి పిల్లలు పాలవాసన రాకుండా తాగుతారని ఇస్తుంటాం. కానీ ఈరోజు మన వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్లో 80% ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి మనం పాలు ఇచ్చామన్నా, గుడ్డు ఇచ్చామన్నా ఏదైనా ఎందుకు ఇస్తాం? ప్రోటీన్ పరంగా బాగుండాలని ఈరోజు డ్రై ఫ్రూట్స్ కానీ, డైలీ గుడ్డు ఇవ్వడం, డైలీ పాలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం పెడుతుంటాం. కానీ ఈరోజు ఒక ప్రోటీన్ పౌడర్లో మనం వాటన్నిటికంటే కూడా మించి మనకి ప్రోటీన్ పర్సెంటేజ్ అనేది వస్తుంది. దానివల్ల మన పిల్లల్లో హైట్ ఈజీగా మంచిగా పెరుగుతారు, మెమరీ బాగా షార్ప్ అవుతుంది, మెమరీ ఇంప్రూవ్ ఉంటుంది, బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇంకా పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు, సీజనల్ ఫీవర్స్, కోల్డ్ అవేవి రాకుండా ఈ బెనిఫిట్లన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఆల్రెడీ మేము వాడాము, ఆ బెనిఫిట్లన్నీ మేము తీసుకున్నాం కాబట్టే ఇంత స్ట్రాంగ్గా మేము చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క పిల్లలకి
18 ఇయర్స్ బిలో వాళ్ళందరికీ కూడా తర్వాత వాళ్ళు కూడా వాడుకోవచ్చు. తర్వాత అంటే కొంతమంది స్వీట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొంతమంది ఇష్టపడరు కాబట్టి చెప్తున్నా. ఈ విధంగా మనం ప్రోటీన్ పౌడర్ వాడుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ బెనిఫిట్లు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఈరోజు మన మీటింగ్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలకి వాడి చూడండి. చాలా రకాల హెల్త్ బెనిఫిట్లు మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. చాక్లెట్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్ 2 ఫ్లేవర్లు ఉంటుంది. ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్రెష్ అప్ డ్రింక్. ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ అప్ డ్రింక్ అంటే మన పల్పీ ఆరెంజ్ ఎలా ఉంటుందో బయట దొరికే పల్పీ ఆరెంజ్ దాని ఫ్లేవరే వస్తుంది. కానీ బయట దొరికే దాంట్లో చాలా కల్తీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు స్టోర్ ఉండి అలా రావడం జరుగుతుంది. కానీ ఈరోజు మన ఫ్రెష్ అప్ డ్రింక్ న్యాచురల్గా ఉండడం జరుగుతుంది. దాన్ని మనం ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ యూజ్ చేసి లైట్ కూలింగ్ పెట్టుకుంటే కూల్ డ్రింక్ మించిన టేస్ట్ వస్తుంది. కావాలంటే చూడండి, వాడి చూడండి ప్రతి ఒక్కరు. ఈరోజు పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మనం బయటికి వెళ్ళి వచ్చామైనా ఇంట్లో ఏదన్నా పని చేసామన్నా ఇంట్లో ఖాళీగా కూర్చున్నా మన గొంతు అనేది ఎండిపోవడం, బాడీ డీహైడ్రేషన్ అయిపోవడం మనం చూస్తుంటాం. దానివల్ల నీరసంగా అనిపించడం ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఈరోజు మనం ఫ్రెష్ అప్ డ్రింక్ యూజ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పరంగా పెంచుకోవచ్చు. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఆ బాడీ డీహైడ్రేషన్ అయ్యేదాన్ని తగ్గించుకోవచ్చు. మనకి రిలాక్సేషన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది కూడా ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ సీజన్లో వాడుకోగలిగితే చాలా మంచిది. దీంట్లో విటమిన్ సి ఇంకా జింక్ ఎక్కువగా ఉండడం వల్ల దీంట్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్లు అనేవి ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వయసు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాణాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మనకి పిల్లలు ఫోన్ ఎక్కువ చూస్తుంటారు, ఇంకా మనం కూడా చూస్తుంటాం. కొంత వయసు వచ్చేసరికి మనకు కొంచెంగా కళ్ళు మసకబారినట్లు అనిపిస్తుంటాయి. ఆ ప్రాబ్లం కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇది రెగ్యులర్గా మన ఫుడ్లో భాగంగా చేసుకోగలిగితే ఇంకా గాయాలు నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రకాల బెనిఫిట్లన్నీ మనం ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. మనకి జలుబు రాకుండా చేస్తుంది, వచ్చిన జలుబుని తగ్గించేలాగా కూడా చేస్తుంది. ఇంకా చర్మాన్ని షైనింగ్గా ఉండేలాగా కూడా చూస్తుంది. చూడండి, విటమిన్ సి, జింక్ అనేది మెయిన్గా ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి జనరల్గా హెల్త్కి చాలా మంచిది. ఇది తీసుకుంటే మనకు ఆ బెనిఫిట్లు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి డైలీ మనం తీసుకోగలిగితే ఇంకా చాలా మంచిది. కాబట్టి పిల్లలకైనా కూడా ఈవినింగ్ స్కూల్స్కి వెళ్ళొచ్చినా కూడా ప్రతిరోజు ఒక గ్లాస్ తాగినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బయట కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మనం జనరల్గా హెల్త్కి మంచిది కదా అని ఇవ్వము. కానీ ఇది ప్రతిరోజు ఇచ్చినా కూడా హెల్త్ బెనిఫిట్లే తీసుకోవచ్చు కానీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి దీన్ని కూడా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో భాగంగా చేసుకుంటే చాలా రకాల బెనిఫిట్లు తీసుకోవచ్చు. దీని ఫ్లేవర్ అనేది రిఫ్రెష్ నారింజ రుచిని కలిగి ఉంటుంది. ఇంకా శక్తిని అందిస్తుంది, శరీరాన్ని డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. దీంట్లో ఇంకా విటమిన్ సి, జింక్ అధికంగా ఉండడం వల్ల అది కూడా మన బాడీకి అందేలాగా చేస్తుంది. ఇంకా దీన్ని రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఏం లేదు, వాటర్ తీసుకోవాలి, జస్ట్ వాటర్లో వేసి జస్ట్ అలా 2 టైమ్స్ అలా కలిపితే చాలు, ఈజీగా మిక్స్ అయిపోతుంది వాటర్లో. దీంట్లో ఇంకా ఎలాంటి షుగరు, ఏ ఫ్లేవర్ యూజ్ చేయని అవసరం లేదు దీన్ని. కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఏం లేదు, ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టున్నామంటే జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసి ఇస్తే మనకి కూల్ డ్రింక్కి మించిన టేస్ట్ వస్తుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తున్న ఈ హెల్త్ ఫుడ్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడుకోగలిగితే మన ఇంట్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్లను తీసుకోవచ్చు. చూడండి, స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ అంటే వంట నూనె ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాడుకుంటాం. అలానే పిల్లలకి టిఫిన్కి, స్నాక్స్కి ఆల్టర్నేట్గా బ్రేక్ఫాస్ట్ యూజ్ చేసుకోవచ్చు. టీ పౌడరు, కాఫీ పౌడరు ఇవి కూడా డైలీ యూజ్ చేస్తుంటాం. అలానే పిల్లలకి పాలలో పొడి డైలీ యూజ్ చేస్తుంటాం. ఫ్రెష్ అప్ డ్రింక్ డైలీ యూజ్ చేస్తాం. ఇంకా చాక్లెట్స్ కామను. ఇవన్నీ కూడా ప్రతిరోజు మన ఫుడ్లో భాగంగా చేసుకుంటే ఇప్పుడు మనం ఎన్ని రకాల బెనిఫిట్లు మనం చెప్పుకున్నామో అవన్నీ బెనిఫిట్లు కూడా మన ఇంట్లో మనం తీసుకోవచ్చు. మనం బెనిఫిట్లు తీసుకోవడమే కాదు, మనకు తెలిసిన వాళ్ళకు కూడా మనం ఆ ప్రోడక్ట్లను వాడి రిజల్ట్స్ని షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మన హెల్త్ బెనిఫిట్లను చాలా ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతే కదా, ఈరోజు ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసుకొని బతకొచ్చు అనుకుంటుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ ఇస్తున్న హెల్త్ ఫుడ్ కేటగిరీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ని వాడుకుంటే చాలా రకాల బెనిఫిట్లను తీసుకోవచ్చు.
కాబట్టి మనకి ఈరోజు మనకి డేట్ ఎంత 25, ఇంకా మనకి నెక్స్ట్ మంత్ కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఈ మంత్లో పెండింగ్ పర్చేజ్లు ఏమైనా ఉంటే కంప్లీట్ చేయించుకొని నెక్స్ట్ లీడర్స్ అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఒక్క లీడరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాడుకోగలిగితే చాలా మంచిది. కాబట్టి మన కన్సిస్టెన్సీ ఆఫర్లో కూడా చాలామంది ఆలోచిస్తుంటాం ఏం ప్రోడక్ట్స్ తీసుకోవాలి, వంట నూనె, ఫ్లోర్ క్లీనర్, ఇవి కామన్గా వాడుకునే కదా, దానికి 100 పాయింట్స్ ఎలా వస్తాయి, 60 పాయింట్స్ ఎలా వస్తాయి అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా డైలీ మన ఫుడ్లో భాగమే కాబట్టి ఇవన్నీ కూడా మనం వాడుకుంటే బెనిఫిట్లు తీసుకోవడమే కాదు, మనం కన్సిస్టెన్సీ కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతాం, కంపెనీ ఇచ్చే బెనిఫిట్లను కూడా తీసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడుకొని అందరం కూడా మంచి హెల్త్ బెనిఫిట్లు తీసుకుందాం. ఇంకా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీటి వల్ల వచ్చే బెనిఫిట్లను వాళ్ళకి తెలియజేసి ప్రతి ఒక్కరూ వాడుకుంటే ఈరోజు మనం ఇంట్లో ఉన్న చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. పిల్లల్లో కూడా ఇప్పటి నుంచే మనం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ అలవాటు చేసి, బ్రేక్ సెరల్స్ అలవాటు చేసి, ఫ్రెష్ అప్ డ్రింక్, అలానే వంట నూనె, ఇవన్నీ కామన్గా వాడుకునేవి కాబట్టి మన ఇంట్లో మనం వాడుకుంటుంటే మన పిల్లలకు కూడా అవే ఇస్తాం. కాబట్టి వాళ్ళల్లో ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అందరికి.